సుప్రీంకోర్టులో ప్రస్తుతం 92,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటి భారం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచడం సరైన నిర్ణయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ 2026 బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. ఈ బిల్లు వల్ల మరిన్ని ధర్మాసనాలను ఏర్పాటు చేయడానికి, ముఖ్యంగా రాజ్యాంగ ధర్మాసనాలను క్రమం తప్పకుండా నిర్వహించడానికి అవకాశం కలుగుతుందన్నారు. అందువల్ల ఈ బిల్లును తమ పార్టీ బీఆర్ఎస్ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నదని ఎంపీ రవిచంద్ర తెలిపారు. ఈ బిల్లు ప్రజలకు మరింతగా ఉపయోగపడేలా చేసే ఒక అత్యంత ముఖ్యమైన సవరణను ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సూచించాల్సిందన్నారు. Play a vital role in providing quick and specialized justice. They help reduce the burden and regular courts and ensure the citizens, employees, businesses, taxpayers and consumers receive timely justice. The bill seeks to establish a National Tribunals Commission to improve transparency, strengthen administration, bring uniformity in appointments and ensure better functioning of tribunals. These are welcome steps, sir. However, the real success of this reform will depend on its implementation. Justice delayed is justice denied. Many tribunals are facing vacancies, resulting in a large number of pending cases. Vacancies should be filed without delay, and appointments should always be made through a transparent and merit-based process. The Commission should function independently and professionally. It should regularly review the performance of tribunal and ensure high standards of efficiency and accountability. Technology should also be fully utilized through the proposed National Tribunals data grid so that case information is easily accessible to litigants and lawyers. Play a vital role in providing quick and specialized justice. They help reduce the burden and regular courts and ensure the citizens, employees, business. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాల నిరసనలు, నినాదాల హోరు మళ్లీ కొనసాగడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. విపక్ష ఎంపీల తీవ్ర గందరగోళం మధ్య సభను నడపడం సాధ్యం కాకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే అంతకుముందు సభలో ప్రతిపక్షాల నిరసనలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా చర్చించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సభలో శాంతియుతంగా నినాదాలు ఆపి సహకరిస్తే తక్షణమే నీట్ పేపర్ లీక్ అంశంపై సమగ్రంగా చర్చ చేపడతామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సభలో స్పందించడానికి, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉన్నారని రిజిజు తెలిపారు. అలాగే ఇన్ని రోజులు హోంమంత్రి స్థానంలో ఉండి సమాధానం చెప్పాలని పట్టుబట్టిన విపక్ష నేతలు ఇన్ని రోజులు అలాగే పట్టుబట్టారని అంటున్నారు. అలాగే తీరా ప్రభుత్వం చర్చకు సిద్ధమై హోంమంత్రి నేరుగా సమాధానమిస్తారని ప్రకటిస్తే ఇప్పుడు చర్చ నుంచి పారిపోతున్నారని కిరణ్ రిజిజు కామెంట్ చేశారు. वेणुगोपाल जी, अखिलेश यादव जी और कई हमारे वरिष्ठ साथी हैं, इन लोगों को थोड़ा डिसिप्लिन से अपना प्रोटेस्ट करने के लिए समझाइए. बहुत इनडिसिप्लिन ये जो काम कर रही है ठीक नहीं है. गृह मंत्री जी ने आज फिर एक पत्र लिख करके स्पीकर साहब को अनुरोध किया है कि नीट एग्जाम को लेकर के छात्रों का आंदोलन जो हुआ उसका चर्चा अभी शुरू कर दे. अभी शुरू कर सकते हैं, हम लोग तैयार हैं. चर्चा अभी शुरू कर सकते हैं. आप लोग शांति से बैठेगा, आप लोग शांति से बैठेगा, हम लोग अभी इसी वक्त चर्चा के लिए तैयार है. गृह मंत्री, मैं वेणुगोपाल जी, अखिलेश यादव जी और कई हमारे वरिष्ठ साथी हैं, इन लोगों को थोड़ा डिसिप्लिन से अपना प्रोटेस्ट करने के लिए समझाइए. बहुत इनडिसिप्लिन ये जो काम कर रही है ठीक नहीं है. गृह मंत्री जी ने आज फिर एक पत्र लिख करके स्पीकर साहब को अनुरोध किया है कि नीट एग्जाम को लेकर के छात्रों का आंदोलन जो हुआ
उसका चर्चा अभी शुरू कर दे। పార్వతీపురం రాజకీయంగా ప్రశాంతంగా కనిపించే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఆరోపణలు ప్రతి ఆరోపణలే హాట్ టాపిక్ గా మారాయి. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన చోట అధికారులతో ఘర్షణలు, ఇసుక దందాలపై పరస్పర ఆరోపణలు, ప్రజా దర్బార్ నిర్వహణపై విమర్శలు, పిఏ శంకర్రావు, ప్రధాన అనుచరులు శ్యామ్, సారిక గణేష్ జోక్యం, షాడో ఎమ్మెల్యేలు అనే ప్రచారం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది. మరోవైపు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే అధికారులను ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే చెబుతున్నారు. మరి పార్వతీపురంలో వినిపిస్తున్న ఈ ఆరోపణలు ఏంటి? వాటిపై ఎమ్మెల్యే సమాధానం ఏంటి? ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య అసలు నిజమేంటి? ఇప్పుడు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేరు తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయంలో అధికారులతో వరుస వివాదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు పలు అధికారులతో విభేదాలు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులను ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్యే చెప్తుండగా అధికారులపై అనవసర ఒత్తిడి తీసుకొస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా పరిపాలనను సమన్వయం చేయాల్సిన వ్యక్తి వివాదాల కేంద్రంగా మారుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎంత నిజం ఉంది, ప్రజల అభిప్రాయం ఏమిటి అనేది ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పార్వతీపురం తహసీల్దార్ విజయలక్ష్మితో జరిగిన వివాదం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి అసభ్యంగా మాట్లాడారంటూ తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం పెద్ద దుమారం రేపింది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండిస్తూ రైతుల నుంచి భారీ మొత్తంలో లంచాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై ప్రశ్నించానని వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ కూడా తనపై మానసిక వేధింపులకు గురిచేశారని పోలీసులను ఆశ్రయించడం మరో వివాదానికి కారణమైంది. ఒకవైపు అధికారుల ఫిర్యాదులు, మరోవైపు ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి ఆరోపణలు, ఇలా రెండు వర్గాల వాదనలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. ఇసుక అక్రమ రవాణా అంశం కూడా పార్వతీపురం రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య బహిరంగంగా మాటల యుద్ధం జరగటం అందరి దృష్టిని ఆకర్షించింది. స్థానిక నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలింపునకు కొందరు అధికారులు సహకరిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులే ఇసుక దందాను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై కూడా ఇరు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ ఆరోపణలు రాజకీయంగా మాత్రమే కాకుండా పరిపాలనపైన కూడా ప్రభావం చూపుతున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో మరో ప్రధాన చర్చ షాడో ఎమ్మెల్యే వ్యవహారం. ఎమ్మెల్యే కంటే ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు నాయకులే అధికార వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీలు, స్థానిక కాంట్రాక్టులు, పోలీస్ స్టేషన్ల వ్యవహారాల్లో అనుచరుల జోక్యం పెరిగిందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ప్రజా దర్బార్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను కూడా కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ రాజకీయ దుష్ప్రచారమేనని అధికార పార్టీ నాయకులు ఖండిస్తున్నారు. దీంతో ఆరోపణలు, ఖండనల మధ్య అసలు వాస్తవం ఏమిటన్నది ప్రజల్లో చర్చకు వస్తోంది. ఏ
నియోజకవర్గానికైనా అభివృద్ధి సాధించాలి అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాల్సిందే. కానీ పార్వతీపురంలో మాత్రం వరుస వివాదాలు పరిపాలనపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రజల కోసం అధికారులను ప్రశ్నిస్తున్నానని ఎమ్మెల్యే చెప్తుండగా, మరోవైపు అధికారులపై ఒత్తిడి, అనుచరుల పెత్తనం, షాడో వ్యవస్థ నడుస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు లేదా సంబంధిత అధికారులు తీసుకునే చర్యలు, భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. చివరికి ప్రజలు కోరేది మాత్రం ఒక్కటే, వివాదాలు కాదు, అభివృద్ధి. పార్వతీపురం రాజకీయాల్లో మరో ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ప్రత్యర్థి పార్టీల ఆరోపణల ప్రకారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఆయన పిఏ, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే పిఏ శంకర్రావు, అలాగే ప్రధాన అనుచరులుగా చెప్పబడుతున్న శ్యామ్, సారికా గణేష్ అనుమతి లేకుండా కీలక నిర్ణయాలు ముందుకు సాగవనే ప్రచారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులను కలవడం నుంచి నియోజకవర్గానికి సంబంధించిన పలు వ్యవహారాల వరకు వీరి మాటకే ప్రాధాన్యం ఉంటుందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇక కొందరు వీరినే షాడో టీమ్ గా అభివర్ణిస్తూ ఎమ్మెల్యే కార్యాలయాల వ్యవహారాల్లో వీరి ప్రభావం అధికంగా ఉందని విమర్శిస్తున్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రపై వినిపిస్తున్న ఈ ఆరోపణలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అసలు నిజం ఏంటన్నది సంబంధిత దర్యాప్తులు, అధికారిక విచారణల ద్వారానే స్పష్టత వచ్చే అంశం. ప్రజల ఆశ మాత్రం ఒకటే, రాజకీయ వివాదాలకు ముగింపు పలికి పార్వతీపురం అభివృద్ధి పథంలో ముందుకు సాగటం.